హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ విత్ మనీ. సో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్. సో ఈ సేవింగ్ అకౌంట్ ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాలి ఈ సేవింగ్ అకౌంట్? ప్రతి ఒక్కరికి సేవింగ్ అకౌంట్ ఉంటుంది. అసలు ఈ సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ఈ సేవింగ్ అకౌంట్ ఏంటంటే ఒక ఇండివిజువల్ పర్సన్ వాళ్ళ యొక్క బేసిక్ ఆపరేషన్స్ కొరకి, అంటే లైక్ వాళ్ళ పర్సనల్స్ కొరకి లేదా వాళ్ళ యొక్క డిపాజిట్ చేసుకొని వాళ్ళ అవసరాలకు విత్డ్రా చేసుకోవడానికి ఏదైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ ఒక్క అకౌంట్ని మనం బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ అని పిలుస్తామన్నమాట. సేవింగ్ అకౌంట్లో మనకి పేరులోనే ఉంది, అది జస్ట్ సేవింగ్ అకౌంట్ మాత్రమే, అంటే మన యొక్క అమౌంట్ని సేవ్ చేసుకోవడానికి మాత్రమే. సో మనకి సేవింగ్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అదే ప్రొడ్యూస్ చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఇన్ఫ్లేషన్కి బీట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ మనకు వచ్చేసి 6 to 7% ఉంది, మనకి సేవింగ్ అకౌంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది కేవలం 3-4% మాత్రమే. సో సేవింగ్ అకౌంట్లో మన అమౌంట్ని పార్క్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ అన్ అడ్వైజబుల్ అండి. ఎవరు కూడా సేవింగ్ అకౌంట్ని కేవలం వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం యూజ్ చేసుకునే ఒక డిపాజిట్ అకౌంట్ లాగా చూడాలి తప్ప, నా సేవింగ్ అకౌంట్లో ఒక 5 lakhs ఉన్నాయి సార్, సో నాకేం ప్రాబ్లం లేదు ఇంకా అనే ఒక ధీమాగా మాత్రం ఉండకండి. ఎందుకంటే మారుతున్న ఇన్ఫ్లేషన్ని బట్టి మన సేవింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా రాంగ్ అండి. ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్, ఏదన్నా నిత్యావసరాల కొరకి మనకి ఎక్స్పెండిచర్ కొరకి మాత్రమే సేవింగ్ అకౌంట్స్లో అమౌంట్ అయితే ఉంచుకోవాలి. అండ్ మీ ఎక్సెస్ అమౌంట్ ఏదున్నా కూడా యూ షుడ్ ఇన్వెస్ట్. సో మీరు వైజ్గా ఇన్వెస్ట్ చేయండి, అలాగే గ్రో అవుతూ ఉండాలి. సో ఈవెన్ సేవింగ్ అకౌంట్లో కూడా మనం దేంట్లో బెటర్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్కమ్ అనే దాని గురించే మనం ఈ వీడియో అన్నమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనము ఏ ఒక్క ఆపర్చునిటీని వదలట్లేదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిపాజిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, మనకి ఎక్కడ ఆప్టిమైజ్ అవుతుందో మనం అక్కడే మన యొక్క ప్లాన్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఎందుకు? యు ఆర్ ఫాలోయింగ్ మనీ విత్ మనీ. సో మీ ఎవ్రీ రూపీ మ్యాటర్స్ హియర్. మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు సేవింగ్ అకౌంట్స్ అనేవి చాలా బ్యాంక్స్ చాలా రకాలుగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అండ్ ఈచ్ వన్ బ్యాంక్లో దెర్ ఆర్ డిఫరెంట్ సేవింగ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. బట్ టుడే మనం టాప్ 5 సేవింగ్ అకౌంట్ ఆర్ గివింగ్ గుడ్ ఇంట్రెస్ట్ రేట్, ఆ 5 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దాంట్లో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్బిఎల్ బ్యాంక్ బేసిక్ సేవింగ్ అకౌంట్. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క బేసిక్ సేవింగ్ అకౌంట్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు మనకి 4.25 అయితే అప్ టు 1 lakh డిపాజిట్ వరకు కూడా ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నారు. ఇది అంతా కూడా యాన్యువల్లీ అండి, అంటే ఒక పర్ యానం మొత్తం కలిపి వాళ్ళు మన యొక్క డిపాజిట్లో మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 4.25% మాత్రమే. అండ్ మీకు ఒక డిపాజిట్స్ అనేవి ఫ్యూ క్రోర్స్లో ఉన్నాయనుకోండి, అప్పుడు అప్ టు 7% కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ యొక్క సేవింగ్ అకౌంట్ పైన. ద సెకండ్ వన్ వచ్చేసి ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఇండస్ డిలైట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు 3.5% ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆన్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ పైన. అండ్ థర్డ్లో వచ్చేసి మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు 811 డిజిటల్ బ్యాంక్ అకౌంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 811 డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఏంటంటే కంప్లీట్గా డిజిటల్ అండి. యూ నో నీడ్ టు గో ఎనీ, అసలు మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెళ్ళాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ డన్ త్రూ ఆన్లైన్. అండ్ మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీడియో వెరిఫికేషన్ ద్వారా బ్యాంక్ వాళ్ళు అయితే కంప్లీట్ చేసి మీకు డిజిటల్గానే బ్యాంక్ అకౌంట్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ వాళ్ళు 3.5% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అయితే మన యొక్క డిపాజిట్ అకౌంట్కి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ద 4th లిస్ట్లో ఉంది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. దాంట్లో ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్ అని అయితే ఉంది. వాళ్ళు మనకి 3% to 7% వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకవేళ మీ యొక్క డిపాజిట్ వాల్యూ అప్ టు 1 lakh ఉన్నట్లయితే మీకు వాళ్ళు 3% ఇంట్రెస్ట్ అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. అండ్ 5th వన్ వచ్చేసి ఎస్ బ్యాంక్లో స్మార్ట్ సాలరీ అడ్వాంటేజ్ అకౌంట్ అయితే ఉందండి. ఈ యొక్క అకౌంట్ అనేది కేవలం సాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే, అండ్ సాలరీ పీపుల్ కాకుండా వేరే ఎవరికి కూడా ఈ అకౌంట్ అయితే వాళ్ళు ఇవ్వరు. అండ్ ఈ అకౌంట్లో మనకు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3% to 7% వరకు అయితే ఉందండి. అండ్ ఈ 5 బ్యాంక్స్ కూడా ఉన్న అన్ని బ్యాంకులలో దే ఆర్ గివింగ్ గుడ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. మన ఇంట్రెస్ట్ అనేది ఆప్టిమం అవ్వాలి. ఈవెన్ నా సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చిన అమౌంట్ కూడా నాకు ఆప్టిమంగానే వర్క్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ 5 బ్యాంక్ అకౌంట్లో మీకు ఆప్ట్ అయ్యేది ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, లైక్ వాళ్ళు మనకు చెక్ బుక్స్ ఇవ్వడం కానీ, లేదా డెబిట్ కార్డ్ ప్రొడ్యూస్ చేయడం కానీ, మనకు పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఇవ్వడం కానీ, మోర్ ఆర్ లెస్ అన్ని బ్యాంకులో అయితే సేమ్గానే ఉన్నాయండి. అండ్ మనకి డిపాజిట్స్ సేఫ్గా ఉండడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని బ్యాంక్స్ని స్పెసిఫిక్గా తీసుకుంటున్నారు. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి.
ఇప్పుడు మనం ఇదంతా ఓకే, ఈ 5 బ్యాంక్స్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చెప్పారు, కరెక్ట్గానే ఉంది. మరి నాకు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇలా చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ వెరీ రిప్యూటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఎందుకండి మీరు చెప్పట్లేదని అంటే, దే ఆర్ ఆల్సో గివింగ్ వెరీ గుడ్ సర్వీస్ అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ లీడింగ్ సేవింగ్ అకౌంట్. వాళ్ళు డిపాజిట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 2.8% నుండి 2.9% వరకు మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే మాకు ఇంట్రెస్ట్ ఈవెన్ అందులో 1% పెరిగినా మా యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది, కాబట్టి మాకు ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే చెప్పండి అన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. ఈ 5 బ్యాంక్స్ ఖచ్చితంగా మీరు ఏ బ్యాంక్తో కంపేర్ చేసుకున్నా కూడా దే ఆర్ ప్రొడ్యూసింగ్ యూ యాజ్ ఎ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ అనమాట. సో మీరు సమరైజ్ చేసుకున్నట్లయితే జస్ట్ ఆ 5 బ్యాంక్ అకౌంట్స్ ఏవండి: ఆర్బిఎల్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇండస్ డిలైట్ అకౌంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ 811 డిజిటల్ బ్యాంక్ అకౌంట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ యొక్క స్మార్ట్ సాలరీ అడ్వాంటేజ్ బ్యాంక్ అకౌంట్. సో ఈ 5 బ్యాంక్ అకౌంట్స్ ఆర్ లీడింగ్ నౌ. ఇంకెందుకు మరి లేట్? ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడే మీ యొక్క కంప్లీట్ చేసుకొని జస్ట్ బిగినింగ్ అవుతున్నారో, మీకు సేవింగ్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్కాలర్షిప్ వరకు మీరు ఏమైనా సేవింగ్ అకౌంట్స్ లాంటివి తీసుంటే వాటిని మీరు ఓల్డ్లో పెట్టుకున్నా లేదా వాటితో పాటుగా మీకు ఇంకో సేవింగ్ అకౌంట్ కావాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క 5 బ్యాంక్స్ని అయితే మీరు విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్స్ని కంప్లీట్గా మీ బ్యాంకర్తో డిస్కస్ చేసి మీ యొక్క రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయని అంటే ఖచ్చితంగా దీంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. అండ్ మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మన యొక్క సేవింగ్ బ్యాంక్లో చేసిన డిపాజిట్స్ అయితే చాలా సేఫ్గా అయితే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇఫ్ మీకు ఇంకేదైనా క్వెరీస్ ఉన్నాయి, లేదు ఇంతకంటే బెటర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి అని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్. అండ్ మీరు ఒకవేళ స్విచ్ అవ్వాలనుకుంటే ఏ బ్యాంక్ దీంట్లో స్విచ్ అవుదాం అనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ మా యొక్క వీడియోస్ అయితే మీకు ప్రతి ఒక్క వీడియో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.